బ్రేకింగ్ న్యూస్. ఇక పల్నాడులో వైసీపీ శ్రేణులపై దాడులు దారుణమన్నారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. పిన్నెల్లి గ్రామంలో వైసీపీ కార్యకర్త సాల్మాన్ ను దారుణంగా కొట్టి చంపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు 200 వైసీపీ కుటుంబాలను గ్రామం నుండి వెలివేశారని, ఇక గ్రామాన్ని వల్లకాడుగా మార్చారని ఆరోపించారు. సాల్మాన్ అంత్యక్రియలకు వెళ్తే పోలీసుల ఆంక్షలు విధించడంపై మండిపడ్డారు. పిన్నెల్లో చూడండి, ఎక్కడెక్కడికో పోయి పాపం కూలినాలు చేసుకొని చదువు ఆపేసుకొని బతుకుతున్నారు పిల్లలంతా. ఈ రోజు ఒకడు పాపం భార్యకేదో బాలేకపోతే చూడ్డానికి సాల్మన్ గారు ఆ ఊర్లోకి వెళ్తే ఊర్లోకి వస్తావా అని కొట్టి చంపారు. చంపాడ్రావు బాబు, కోమాలో ఉన్నాడు, కేసు గట్టి అరెస్ట్ చేయని ఆ సిఐకి ఆ ఎస్ఐకి చెప్తే యూజ్లెస్ ఫెలోస్ ఈయన మీద కేసు పెడతారు. కోమాలో ఉన్న వ్యక్తి మీద 324 కట్టారు. కొట్టినోడి మీద కేసు లేదు. మళ్ళీ సీరియస్ అయిందని తెలిసి వాళ్ళ మీద మళ్ళీ 324 కట్టాడు. చివరికి మనిషి చనిపోతే ఇప్పుడు 302గా మారుస్తారట. ముందు అసలు ఆ సిఐఎస్ఐని సస్పెండ్ చేయాలి ఈ ప్రభుత్వం. ఆ కుటుంబాన్ని ఆదుకోండి, ఎక్స్గ్రేషియా ఇవ్వండి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నట్టు. ఇంకా దారుణం ఏంటంటే అసలు 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎక్కడా ఇనుండం. మనిషి చనిపోతే సరే, కారణం ఏదైనా కావచ్చు, మర్డర్ కావచ్చు, వేరే చావైనా కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు ఎలాగ తీసుకెళ్తారు, వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం పూడ్చిపెట్టడమో కాల్చటమో చేస్తారు. ఆ బాడీని పిన్నెల్లి ఎస్సీ కాలనీకి తీసుకెళ్తామంటే గ్రామంలోకి తాగకూడదంట. ఎవరు చెప్పాడా అంటే ఆ గ్రామంలో ఉన్న 2-3 నాయకులు పోలీసులకు చెప్పారంట. దానికి ఎరపతినేని శ్రీనివాసరావు ఎమ్మెల్యే వంతపాడటం. ఏమి జాగీరైంది? ఈ రోజు మీరున్నారు, 3 సంవత్సరాల తర్వాత మీరుండరు. ఇదే కొనసాగుతుందా పల్నాడులో? అసలు ఎప్పుడన్నా విన్నామా ఇది? ఎవరన్నా చనిపోయినోడు సొంత ఊరు సొంత ఇంటికి పోకుండా జరిగిద్దా? అందుకే అందరం పట్టుబట్టిపోయాం, పోరాటం చేసి